వక్ఫ్ భూములు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం వచ్చిందంటున్నారు హిందువులు. కొందరు ముస్లింలు మాత్రం అభద్రతా భావానికి గురవుతున్నారు. అయితే మోడీ సర్కారు మాత్రం ఎవరికీ సమస్య ఉండదని ఘంటాపదంగా చెబుతోంది. నిజంగానే ఆ భూములకు విముక్తి లభించనుందా? నాడు దోచుకున్న భూములకు నేడు చట్టంతో చెర వీడనుందా? వక్ఫ్ చట్టంపై హిందువుల్లో ఎందుకీ గంపెడాశలు? త్వరలోనే భూమాతకు విముక్తి కలగనుందా? అందరూ అనుకున్నట్లుగానే ఆ భూములు హిందువులకు దక్కేనా? వక్ఫ్ భూముల వ్యవహారం దేశంగా సునామీ సృష్టిస్తోంది. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం దూకుడు పెంచింది. గత 10 ఏళ్ల పాలనలో ఉన్నదానికంటే కొన్ని కీలక నిర్ణయాల్లో వేగంగా ముందడుగు వేస్తోంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన 11 ఏళ్ల తర్వాత పార్లమెంటు ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. మొదటి రౌండ్లో కాశ్మీర్లో 370 రద్దు కాగా రెండో రౌండ్లో అయోధ్య సిద్ధమైంది. ఈ మధ్యలో ముస్లిం మైనార్టీలకు సంబంధించి చాలా వ్యవహారాలు వివాదాలకు కారణమయ్యాయి, కోర్టులకెక్కాయి. మోడీ మూడో రౌండ్లో తాజాగా వక్ఫ్ చట్టం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతేడాది వక్ఫ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించగా ఇప్పుడు పార్లమెంట్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టం అమల్లోకి రానుంది. ఈ బిల్లుపై ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ కూడా చేశాయి. ఏప్రిల్ 1న వక్ఫ్ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పినప్పటి నుంచి దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ కొత్త బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికేనని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్న వారి వాదన మరోలా ఉంది. సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందంటున్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతూ ఉండగా వక్ఫ్ చట్టంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించింది. 1995లో వక్ఫ్ చట్టానికి తొలి సవరణ జరిగింది. ఈ సవరణలో ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా వక్ఫ్ కింద ఉన్నవారి ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులున్నాయి. అయితే తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ఇక 1970ల నుండి ఢిల్లీ వక్ఫ్ బోర్డు పార్లమెంటు భవనం వక్ఫ్ బోర్డుదే అని కోర్టులో వాదనలు వినిపిస్తోంది. గతంలో 123 ఆస్తులను డీనోటిఫై చేసి యూపీఏ ప్రభుత్వం వక్ఫ్కి కట్టబెట్టింది. ఇలాంటి చాలా సంఘటనల తర్వాత వక్ఫ్ చట్టాన్ని ప్రక్షాళన చేయాలని మోడీ ప్రభుత్వం బలమైన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులున్నాయని ఒక అంచనా. ఇవన్నీ కలిపితే 9,40,000 ఎకరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు వక్ఫ్ బోర్డులకు ఇంత భూమి ఎక్కడిదనే చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఒకప్పుడు హిందువుల భూమేనని, కాలక్రమంలో వక్ఫ్ ఆధీనంలోకి వెళ్లాయని హిందూ సంఘాలంటున్నాయి. కొత్త చట్టంతో వక్ఫ్ ఆధీనంలో ఉన్న భూములు హిందువులకు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ చట్టంలో సవరణతో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉన్నప్పటికీ ఈ చట్టం వల్ల ముస్లింలు తమ హక్కును కోల్పోతామనే ఆందోళనలో ఉన్నారు. అయితే దేశ పార్లమెంట్ భవనం కూడా వక్ఫ్ కిందకే వస్తోందనే తీరులో వక్ఫ్ బోర్డులు కోర్టులను ఆశ్రయిస్తున్న తరుణంలో ఈ మార్పులు తప్పనిసరి అంటోంది బీజేపీ ప్రభుత్వం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత భారతదేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టి
కట్టబెట్టాయని, ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపయ్యాయని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, ట్రస్టులు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను, స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది. కొత్త వక్ఫ్ చట్టంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇందులో అత్యంత వివాదాస్పదమైనది ముస్లిమేతరులకు సభ్యత్వం ఇవ్వటం. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చాలని సవరణ బిల్లు సూచిస్తోంది. తద్వారా నిర్ణయ ప్రక్రియ విస్తృతంగా, పారదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడుతోంది. ఇక తాజా సవరణలో వక్ఫ్ బై యూజ్ ను తొలగించారు. దీని ప్రకారం దీర్ఘకాలంగా ఉపయోగంలో ఉన్న ఆస్తులను వక్ఫ్గా గుర్తించడం ఇకపై సాధ్యం కాదు. అంటే ఢిల్లీలో పార్లమెంటు భవనం వక్ఫ్దే అనే వాదన చెల్లదు. అలాగే తమిళనాడు ఊరు వక్ఫ్ కిందకు రాదు. ఇక ఈ కొత్త సవరణలో వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ లేదా నియమిత అధికారికి మార్చారు. దీంతో పాటు ప్రత్యేక వక్ఫ్ బోర్డుల ఏర్పాటు చేయాలని తాజా చట్టం చెబుతోంది. అలాగే వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. మరోవైపు వక్ఫ్ ఆస్తులను రికార్డులో నమోదు చేసే ముందు సంబంధిత వ్యక్తులకు తెలియజేసే విధానాన్ని అమలు చేయనున్నారు. వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పుపై 90 రోజుల్లో హైకోర్టులో అప్పీలు దాఖలు చేసే అవకాశం ఉండే విధంగా చట్టంలో మార్పులు చేశారు. ఈ సవరణలో చట్టం పేరును కూడా మార్చారు. వక్ఫ్ చట్టం 1995 అనేది ఇకపై యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ చట్టం 1995గా మారుతుంది. దీని ప్రకారం విద్యా సంస్థలు, మార్కెట్లు, గృహ నిర్మాణ ప్రాజెక్టులను నిర్మించడం వంటి అభివృద్ధి ప్రయోజనాల కోసం వక్ఫ్ భూములను ఉపయోగించడానికి వక్ఫ్ బోర్డులను అనుమతించడం నూతన బిల్లు లక్ష్యంగా తెలుస్తోంది. జాబితాలో ఆస్తుల గురించి ఎవరూ ఏడాది పాటు సవాలు చేయకపోతే అది వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. అయితే దీనివల్ల ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను అవి వక్ఫ్ ఆస్తులే అని మరోసారి నిరూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక మంది వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. చట్ట సవరణ వల్ల వాళ్ళు ఆ ఆస్తి తమదే అని నిరూపించుకునేందుకు వారికి ఈ ఛాన్స్ దొరుకుతుంది. దీంతో వక్ఫ్ భూములు ఆక్రమించుకున్న వారికే ఆ భూమి వెళ్తుందనే ఆందోళన ఉంది. అయితే ఈ సవరణలపై ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక నుంచి వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ బోర్డు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్టర్ చేయించాలి. వక్ఫ్ చెప్తున్న ఆస్తి వక్ఫ్దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తారు. అయితే ఈ సవరణ వల్ల వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిపోతాయని విమర్శకులంటున్నారు. ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు. ఇక బిల్లులోని ఇతర ప్రతిపాదనలలో షియా, సున్నీలతో పాటు బోహ్రా, అగాఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడం కూడా ఉంది. ప్రస్తుత చట్ట ప్రకారం వక్ఫ్ మొత్తం ఆస్తి ఆదాయంలో షియా కమ్యూనిటీకి 15% వాటా ఉన్నప్పుడు మాత్రమే షియా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం వల్ల అనేక చారిత్రక దర్గాలు, మసీదులకు ముప్పు ఏర్పడుతోందని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంస్కరణలు అవసరమే గాని అది ముస్లింల మనోభావాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరగాలని అంటున్నారు. వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప కీడు చేయదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చట్టాన్ని అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులను అడ్డుపెట్టుకుని కొందరు 100 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ ఉన్నది నిరుపేద ముస్లింల కోసమే గాని దొంగల కోసం కాదని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా వక్ఫ్ చట్టానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం అన్యాయమైన సవరణలు చేసిందని విమర్శించారు. మొత్తానికి కొత్త వక్ఫ్ చట్టం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ తీరుపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా హిందూ సంఘాలు మాత్రం కొత్త చట్టంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కొత్త చట్టంతో బీజేపీ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.